హాయ్ ఎవరీవన్, ఈ వీడియోలో మనము బట్, దో, ఆల్దో, ఈవెన్ దో అంటే ఏంటి, వీటిని మనం ఎప్పుడు యూజ్ చేయాలో డిస్కస్ చేద్దాం. సో బట్, దో, ఆల్దో, ఈవెన్ దోని మనము కంజంక్షన్స్ అని అంటాము. సో వీటిని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మనం కొన్నిసార్లు రెండు విషయాలు చెప్పినప్పుడు మొదటి విషయానికి భిన్నంగా రెండో విషయం ఉంటుంది. సో దీన్ని ఇంగ్లీష్లో కాంట్రాస్ట్ అని అంటారు. అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్కి ఆపోజిట్గా సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో మనము ఈ కంజంక్షన్స్ని వాడతాము. సో ముందుగా మనము బట్ని ఎలా వాడాలో చూద్దాము. సో బట్ని మనం తెలుగులో కానీ అని అంటాము. అంటే కానీ అని చెప్పే సందర్భాలలో మనము బట్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫస్ట్ వన్, ఐ వాంట్ టు బై ఎ కార్ బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ. నాకు కారు కొనాలని ఉంది కానీ నా దగ్గర డబ్బులు ఏవి లేవు. ఓకే, సో కార్ కొనాలని ఉంది కానీ డబ్బులు మాత్రం లేవు. ఓకే, సో ఇలా కానీ అని చెప్పే సందర్భాల్లో మనము బట్ని వాడతాం. నెక్స్ట్, ఐ ట్రై టు ఫైండ్ మై పెన్ బట్ ఐ కుడెంట్ ఫైండ్ ఇట్. ఓకే, సో నా పెన్ కనపడట్లేదు. ఓకే, సో నా పెన్ ఎక్కడుందో వెతకడానికి నేను ప్రయత్నించాను కానీ నేను దాన్ని వెతకలేకపోయాను. సో ఇది పాస్ట్ టెన్స్లో జరిగింది, ఆల్రెడీ ఇది జరిగింది. ఓకే, సో అందుకే మనం ఇక్కడ కుడ్ యూజ్ చేసాం అండ్ ట్రైడ్. ఓకే, సో ఇది పాస్ట్, ఆల్రెడీ జరిగిపోయింది. నెక్స్ట్, ఐఎమ్ హంగ్రీ బట్ ఐ హ్యావ్ నథింగ్ టు ఈట్. ఓకే, సో నాకు ఆకలిగా ఉంది కానీ నా దగ్గర తినడానికి ఏమీ లేదు. రోహన్ వాంట్స్ టు ప్లే బట్ హీఈస్ సిక్. సో రోహన్కి ఆడుకోవాలని ఉంది కానీ అతడు అనారోగ్యంతో ఉన్నాడు. సో ఆడుకోవాలని ఉంది కానీ అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నెక్స్ట్, హీ ఈజ్ రిచ్ బట్ వెరీ మైజర్. సో అతడు ధనవంతుడు కానీ అతడు పిసినారి. ఓకే, నెక్స్ట్, హీ ఈజ్ నాటీ బట్ ఐ లైక్ హిమ్. ఓకే, సో అతడేంటి, నాటీ అంటే జనరల్గా అంటే కొంటె పనులు చేసే వాళ్ళని నాటీ అంటారు. సో అల్లరి పనులు లేదా చెప్తే వినకుండా ఉండడం. ఓకే, సో ఇలాంటి సందర్భాల్లో మనం నాటీని యూజ్ చేయొచ్చు. సో హీ ఈజ్ నాటీ. ఓకే, కానీ అతన్ని నేను ఇష్టపడుతున్నాను. నెక్స్ట్, ఐ కెన్ సీ ఎనీథింగ్ హ్యాపెనింగ్ బట్ ఐ కాంట్ సీ యూ క్రయింగ్. ఓకే, సో నేను ఏదైనా చూడగలను కానీ నువ్వు ఏడుస్తుంటే మాత్రం నేను చూడలేను. ఓకే, సో ఇక్కడ చూడండి బట్కి ముందు ఓకే ఇక్కడ కామా ఉంది కానీ ఈ సెంటెన్స్లో మాత్రం కామా అనేది లేదు. ఓకే, జనరల్గా మనం కామా ఎప్పుడు యూజ్ చేస్తామంటే, సో టూ ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్నప్పుడు. ఓకే, రైట్, సో ఇక్కడ ఇండిపెండెంట్ క్లాజ్ అనేది లేదు. సో అందుకే ఇక్కడ అన్నిటికీ కామా ఉంది కానీ ఇక్కడ లేదు. రైట్, సో ఇలా కానీ అనే సందర్భాలలో, ఓకే, కానీ అని చెప్పే సందర్భాలలో మనము బట్ని వాడతాము. సో ఇక్కడ సో మొదటి పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఒకటి చెప్తుంది, దానికి భిన్నంగా సెకండ్ పార్ట్. ఓకే, ఇక్కడ కార్ కొనాలని ఉంది అంటే దానికి డబ్బులు ఉండాలి కానీ ఇక్కడ డబ్బులు లేవు. సో ఇట్లా టూ ఆపోజిట్ సిచ్యువేషన్స్. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఈ బట్ని వాడతాము. ఇప్పుడు మనము ధోని ఎలా వాడాలో డిస్కస్ చేద్దాం. సో ధోని మనం తెలుగులో అయినప్పటికీ అని అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్, దో ఐ యామ్ బిజీ ఐ హ్యావ్ టైమ్ ఫర్ యూ. సో నేను బిజీగా ఉన్నప్పటికీ నీకోసం ఎప్పుడు సమయం అనేది ఉంటుంది. అంటే నీకోసం ఎప్పుడు నేను సమయము కేటాయిస్తాను. నేను ఎంత బిజీగా ఉన్నా కూడా నీకోసం నేను సమయం కేటాయిస్తానని అర్థం. నెక్స్ట్, దో ఐ డోంట్ నో మచ్ ఇంగ్లీష్ ఐ ఆల్వేస్ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో నాకు అంతగా ఇంగ్లీష్ రానప్పటికీ నేను ఎప్పుడూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఐ వెంట్ టు స్కూల్ దో ఐ రియలీ వాంటెడ్ టు స్టే హోమ్. సో ఇక్కడ దోని మనము సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో యూజ్ చేసాం. సో ఇక్కడేమో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, ఇక్కడ సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో ఇలా కూడా యూజ్ చేయొచ్చు. సో ఐ వెంట్ టు స్కూల్ దో ఐ రియలీ వాంటెడ్ టు స్టే హోమ్ అంటే నేను ఇంట్లోనే ఉండాలని అనుకున్నప్పటికీ నేను స్కూల్కి వెళ్ళాను. యాక్చువల్లీ నేను ఏమనుకున్నాను, ఇంట్లోనే ఉండాలనుకున్నాను కానీ నేను స్కూల్కి వెళ్ళాను. We lost the game though we played really well. సో మేము బాగా ఆడినప్పటికీ మేము గేమ్లో ఓడిపోయాము. Though it was raining he went out. సో బాగా వర్షం పడుతున్నప్పటికీ అతడు బయటికి వెళ్ళాడు. సో ఇవన్నీ పాస్ట్లో ఉన్నాయి. ఓకే, సో ఇదేమో ప్రెజెంట్లో ఉంది, ఇది కూడా ప్రెజెంట్, ఇది పాస్ట్లో ఉంది. సో దో ఇట్ వాజ్ రైనింగ్ హీ వెంట్ అవుట్ సైడ్ అంటే బాగా వర్షం పడుతున్నప్పటికీ అతడు బయటికి వెళ్ళాడు గతంలో. దో షీ ట్రైడ్ వెరీ హార్డ్ షీ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్. సో ఆమె బాగా కష్టపడ్డప్పటికీ ఆమె ఎగ్జామ్లో ఫెయిల్ అయింది. దో ఐ వాజ్ అన్వెల్ ఐ కంప్లీటెడ్ ద వర్క్. ఇది కూడా పాస్ట్. సో దో ఐ వాజ్ అన్వెల్ అంటే నేను అనారోగ్యంగా ఉన్నప్పటికీ, ఐ కంప్లీటెడ్ ద వర్క్ అంటే నేను పనిని పూర్తి చేశాను. అంటే అనారోగ్యంతో ఉన్నప్పటికీ నేను పనిని పూర్తి చేశాను. సో దో అంటే అయినప్పటికీ. ఓకే, సో ఇలాంటి సందర్భాల్లో మనము దోని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆల్దో. సో ఆల్దో అన్నా కూడా అయినప్పటికీ.
సో దో అన్నా ఆల్దో అన్నా అయినప్పటికీ లేదా అయినా సరే, సో ఇలాంటి సందర్భాల్లో మనము దో కానీ ఆల్దో కానీ యూస్ చేస్తాం. సో ఈ దోని ఆల్దోని రెండు ఒకటే, సో ఏదైనా మనము యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ దోని తీసేసి ఆల్దోతో మనం రీప్లేస్ చేయొచ్చు. ఓకే, కాకపోతే జనరల్గా ఏంటి అంటే రిటర్న్ ఫార్మాట్లో అంటే మామూలుగా ఏదైనా రాసినప్పుడు, ఓకే, ఏదైనా ఎస్ఎస్ కానీ ఎగ్జామ్స్లో జనరల్గా రాసేటప్పుడు మనం ఆల్దోని యూస్ చేస్తాం అండ్ దీన్ని ఓరల్గా యూస్ చేస్తాం. కానీ ఇప్పుడు అయితే ఎక్కువగా దోనే యూస్ చేస్తున్నారు. కాకపోతే రెండు ఒకటే, దో అయినా ఆల్దో అయినా రెండు ఒకటే. ఓకే, సో ఏదైనా మనం వాడచ్చు. సో ఆల్దో ఐ వాస్ ఫీలింగ్ స్లీపీ ఐ వెంట్ అవుట్ విత్ ఫ్రెండ్స్. ఓకే, అంటే నాకు నిద్ర వస్తున్నప్పటికీ, సో ఆల్దో అన్న కూడా అయినప్పటికీ, సో నాకు నిద్ర వస్తున్నప్పటికీ నేను ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను. ఆల్దో హీ ఈజ్ నియర్లీ 80 హీ స్టిల్ వెరీ యాక్టివ్. ఓకే, అతడికి దాదాపు 80 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ అతడు ఇంకా చాలా యాక్టివ్గా లేదా ఉత్సాహంగా ఉన్నాడు. ఆల్దో వరుణ్ వాజ్ టైర్డ్ హీ కంటిన్యూడ్ టు స్టడీ. ఓకే, సో వరుణ్ చాలా అలసిపోయినప్పటికీ అతడు చదవడం కంటిన్యూ చేశాడు. సో బాగా టైర్డ్ అయ్యాడు అప్పటికే, అయినా కూడా చదువుతూనే ఉన్నాడు. చాలాసేపు నుంచి చదువుతున్నాడు, టైర్డ్ అయ్యాడు, అయినా చదవడం కంటిన్యూ చేశాడు. ఆల్దో ది ఎగ్జామ్ వాజ్ డిఫికల్ట్ ఐ థింక్ ఐ డిడ్ వెల్. సో ఎగ్జామ్ చాలా కష్టంగా ఉన్నప్పటికీ లేదా పేపర్ టఫ్గా ఉంది అంటాం కదా, సో పేపర్ చాలా టఫ్గా ఉన్నప్పటికీ నేను బాగానే రాశానని అనుకుంటున్నాను. ఓకే, సో పేపర్ బాగా టఫ్గా ఉన్నప్పటికీ నేను బాగానే రాశానని అనుకుంటున్నాను. నెక్స్ట్, షీ వాక్డ్ హోమ్ బై హర్ సెల్ఫ్ ఆల్దో షీ న్యూ దట్ ఇట్ వాస్ డేంజరస్. సో ఇక్కడ ఆల్దోని మనము సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో యూజ్ చేసాం. ఓకే, సో షీ వాక్డ్ హోమ్ బై హర్ సెల్ఫ్. సో ఆమె తనంత తానే లేదా ఒంటరిగానే ఇంటికి నడుచుకుంటూ వెళ్ళింది. ఓకే, సో ఆమెకు తెలుసు అది చాలా ప్రమాదమని తెలిసినప్పటికీ ఆమె ఒంటరిగానే ఇంటికి నడుచుకుంటూ వెళ్ళింది. సో ఆమెకు తెలుసు, ఏమని తెలుసు, ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళడం ప్రమాదం అని తెలిసినప్పటికీ ఆమె ఇంటికి ఒంటరిగానే వెళ్ళింది. నెక్స్ట్, ఆల్దో ద బీచ్ వాస్ క్రౌడెడ్ వీ స్టిల్ హ్యాడ్ ఎ లవ్లీ డే. ఓకే, సో బీచ్లో చాలా కిక్కిరిసిపోయి ఉన్నారు జనం. ఓకే, సో చాలా జనం ఉన్నప్పటికీ ఓకే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంటే లవ్లీ డే అంటే బాగా ఎంజాయ్ చేసాం, చాలా సరదాగా గడిచింది ఆ రోజు అంటాం కదా, సో అలా. సో చాలా జనం ఉన్నప్పటికీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము లేదా ఆ రోజు బాగా గడిచింది అని అర్థం. సో ఇలా మనము దోని ఆల్దోని యూజ్ చేయొచ్చు. అంటే దో అయినా ఆల్దో అయినా రెండు ఒకటే, సో అయినప్పటికీ లేదా అయినా సరే అనే అర్థం మనకి తెలుగులో ఇస్తుంది. సో ఇలా మనం దోని ఆల్దోని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనము ఈవెన్ దోని ఎలా వాడాలో చూద్దాము. సో ఈవెన్ దో అన్నా కూడా అయినప్పటికీ లేదా అయినా కూడా. ఓకే, సో దో, ఈవెన్ దో లేదా ఆల్దో, సో మూడు కూడా ఒకటే. కానీ మరి ఈవెన్ దోని మళ్ళీ ఎందుకు వాడాలి? దో ఆల్దో రెండు ఒకటే అనుకున్నాం, మళ్ళీ ఈవెన్ దో వాడాల్సిన అవసరం ఏంటి అంటే, సో మనకి ఏదైనా విషయం బాగా ఆశ్చర్యం కలిగించినప్పుడు లేదా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అని మీరు ఎదుటివారికి చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ దోని వాడచ్చు. అంటే దో ఆల్దో వాడచ్చు, లేదు అది చాలా ఆశ్చర్యకరమైన విషయము అని మీరు చెప్పాలనుకున్నప్పుడు లేదా మీకు అనిపించినప్పుడు దో ఆల్దోకి బదులు మనం ఈవెన్ దోని వాడచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ దో ఇట్ వాజ్ అ మేజర్ యాక్సిడెంట్ హీ డిడ్ంట్ గెట్ ఎనీ ఇంజురీ. ఓకే, సో ఇది ఒక పెద్ద యాక్సిడెంట్, సో ఇది మీకు ఆశ్చర్యం కలిగించింది. ఓకే, సో ఏంటంటే అతనికి దెబ్బలేమీ తగలలేదు. సో అంత పెద్ద యాక్సిడెంట్ అయినప్పటికీ అతనికి దెబ్బలేమీ తగలలేదు. సో ఇది మీరు చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ దో లేదా ఆల్దోకి బదులు మీరు ఈవెన్ దోని వాడుతున్నారు. ఓకే, లేదు మీకు మామూలుగానే అనిపించినప్పుడు, సో దో హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ హీ డిడ్ంట్ గెట్ ఎనీ ఇంజురీ, సో అలా వాడచ్చు. లేదా ఆల్దో హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ హీ డిడ్ంట్ గెట్ ఎనీ ఇంజురీ, సో అలా వాడచ్చు. అంటే అది మీకు నార్మల్గా అనిపించినప్పుడు, ఆశ్చర్యంగా అనిపించినప్పుడు ఇలా వాడాలి. నెక్స్ట్, ఈవెన్ దో ఐ వర్క్ సో హార్డ్ ఫర్ దిస్ కంపెనీ ఐ డోంట్ గెట్ ఏ ప్రమోషన్. ఓకే, సో నేను చాలా కష్టపడుతున్నప్పటికీ నాకు ప్రమోషన్ అనేదే రావట్లేదు. ఓకే, అంటే మీరు చాలా కష్టపడుతున్నారు, సో ఇది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది, ఇంత కష్టపడుతున్నా కూడా నాకు ప్రమోషన్ అనేది రావట్లేదు, సో ఇది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది కాబట్టి మీరు ఈవెన్ దోని వాడచ్చు. ఓకే, సో మామూలుగా చెప్పాలనుకుంటే దో లేదా ఆల్దో. నెక్స్ట్, ఈవెన్ దో ఐ ఈట్ వెరీ లిటిల్ ఐఎమ్ గెటింగ్ ఫ్యాట్. ఓకే, సో నేను చాలా తక్కువగా తింటున్నప్పటికీ నేను లావ్ అవుతున్నాను, సో ఇది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అరే నేను కొంచెమే తింటాను కదా, చాలా తక్కువగా తింటాను కదా, అయినా నేను లావ్ ఎలా అవుతున్నాను, సో అందుకే మీరు అంటున్నారు నేను చాలా తక్కువగా తింటున్నప్పటికీ నేను లావ్ అవుతున్నాను. ఓకే, నెక్స్ట్, ఈవెన్ దో హీ వాజ్ గెటింగ్ యాంగ్రీ హీ రిమైన్డ్ సైలెంట్. ఓకే,
సో మీకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సో ఎవరో ఎదుటి వ్యక్తికి చాలా కోపం వస్తుంది, అయినప్పటికీ అతడు సైలెంట్గా ఓకే అలా కామ్గా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. సో అంత కోపం వచ్చినా ఎలా తట్టుకున్నాడు. ఓకే సో అది మీకు ఆశ్చర్యం వేసింది. We decided to play on even though it was raining. ఓకే సో వర్షం పడుతున్నప్పటికీ మేము ఆడాలని డిసైడ్ అయ్యాం. ఓకే రైట్. సో వర్షం పడుతున్నప్పటికీ కూడా మేము ఆడాలని డిసైడ్ అయ్యాం. ఈవెన్ దో హీ ఈస్ 24 నౌ, హీ ఈజ్ స్టిల్ లైక్ ఎ లిటిల్ చైల్డ్. సో కొంతమంది మనం చూస్తుంటాం, సో వాళ్ళు పెద్ద పెరిగినా కూడా చాలా చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా అలాంటిదే. సో మీరు ఎవరినో చూసి అంటున్నారు, అతడికి 24 ఏళ్ళ వయసు ఉన్నప్పటికీ అతడు ఇంకా చిన్నపిల్లవాడిలాగానే ఉంటాడు. ఓకే అంటే బిహేవియర్ ఎలా ఉంటుంది, చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఓకే సో చాలా చిన్నపిల్లవాడిలాగా బిహేవ్ చేస్తున్నాడు అని మీరు చెప్పాలనుకున్నారు కాబట్టి సో మీరు ఈవెన్ దో ఓకే అంటే ఇది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. సో 24 ఏళ్ళ వయసు ఉన్నప్పటికీ కూడా అతను చిన్న పిల్లవాడిలాగా బిహేవ్ చేస్తున్నాడు. సో ఆశ్చర్యం కలిగిస్తుంది కాబట్టి మీరు ఈవెన్ దో అని యూస్ చేస్తున్నారు. నెక్స్ట్, ఈవెన్ దో షీ హ్యాజంట్ రియలీ గాట్ ద టైమ్ షీ స్టిల్ ఆఫర్ టు హెల్ప్. ఓకే సో ఆమెకి నిజంగా కూడా సమయం అనేది లేనప్పటికీ ఆమె మాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. సో ఇది మీకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. ఆమె చాలా బిజీగా ఉంది, అంత బిజీ టైంలో కూడా ఆమె సమయం లేనప్పటికీ కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. సో మీకు ఆశ్చర్యం కలిగించింది కాబట్టి మీరు ఈవెన్ దోని వాడుతున్నారు. అంటే మీకు ఎప్పుడైతే ఏదైతే ఆశ్చర్యం కలిగిస్తుందో, అంటే ఇది నార్మల్ కాదు ఓకే అబ్నార్మల్ అని అనిపిస్తుందో అలాంటప్పుడు మీరు ఈవెన్ దోని వాడతారు. ఓకే అంటే కొంచెం స్ట్రెస్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే ఎంఫసిస్ చేస్తున్నారు, గట్టిగా చెప్తున్నారు. లేదు నార్మల్గా చెప్పాలనుకుంటే మీరు దో కానీ ఆల్దో కానీ యూజ్ చేయొచ్చు. సో యాక్చువల్లీ దో, ఆల్దో, ఈవెన్ దో ఈ మూడు కూడా ఏంటి, అయినప్పటికీ, అయినా కూడా, అయినా సరే. సో ఇలా మనకు మీనింగ్ వస్తుంది. కానీ ఇది ఒకటి ఏంటంటే కొంచెం ఎంఫసిస్ చేసినప్పుడు ఓకే ఏదైనా ఆశ్చర్యానికి మనం లోనైనప్పుడు ఈవెన్ దోని వాడాలి. ఓకే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.